ఒక రాష్ట్ర మంత్రితో ప్రధాని ఏకంగా 2.5 గంటల సేపు సమావేశం కావటం దేశంలోనే ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడు ఏ ప్రధాని ఇలా ఒక మంత్రితో 2.5 గంటల సేపు సమావేశమైంది లేదు. అంతసేపు చర్చించింది కూడా లేదు. కానీ ఈ భేటీ మాత్రం చాలా స్పెషల్. రాజకీయ ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీలో వారు కూడా అబ్బురపడేలా సాగింది. ఈ భేటీ ఎవరితో కాదు, ప్రధాని మోదీ ఏపీ మంత్రి లోకేష్ సమావేశం. ఇంతకీ 2.5 గంటల పాటు వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? దేశంలో ఎంతో బలవంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందిన మోదీ లోకేష్ కు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రధాని మోదీ ఏడాదిలో 2 సందర్భాలలో ఇక్కడికొచ్చారు. మొదటిసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి, రెండోసారి అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి. గత ఏడాది జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు వేదికపై లోకేష్ ను అభినందించిన మోదీ ఢిల్లీ వచ్చి తనను కలవాలని సూచించారు. కానీ ఆయన వెళ్లలేదు. మళ్లీ మే 2న మోదీ అమరావతి వచ్చినప్పుడు కూడా ఢిల్లీ వచ్చి కలవమని చెప్పానా, రావా అంటూ చిరుకోపాన్ని ప్రదర్శించారు. అందుకే లోకేష్ తప్పనిసరై మే 17న కుటుంబ సమేతంగా ప్రధానిని కలిశారు. ఇప్పుడు ఆ సమావేశమే తెలుగు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ ప్రధానిని కలవడంపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2.5 గంటల పాటు సాగిన వీరి భేటీపై అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. ఎందుకు మోడీ లోకేష్ కు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? వీరి చర్చ రాజకీయాల గురించేనా అంటూ విశ్లేషణలు, ఊహాగానాలు మొదలవుతున్నాయి. ఇంతకీ వీరి భేటీ అజెండా ఏంటి? ఏ అంశాల గురించి వారు మాట్లాడుకున్నారు అనే చర్చ హాట్ గా సాగుతోంది. నిజానికి కొన్నాళ్లుగా టీడీపీలో నాయకత్వం మార్పు జరుగుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడికి పార్టీ పగ్గాలను అప్పగించడంతో పాటు ముఖ్యమంత్రి పీఠం కూడా ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ కు ఇవ్వాలనే రాగం అందుకోవడంతో జనసేన నేతలు కూడా ఓ అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారు. డిప్యూటీ సీఎం అంటూ రచ్చ చేయొద్దని 2 పార్టీల హైకమాండ్లు నేతలకు వార్నింగ్ ఇవ్వడంతో ఆ చర్చ ఆగిపోయింది. నేతల డిమాండ్లు ఎలా ఉన్నా చంద్రబాబే సీఎంగా ఉండాలి, ఆయనే సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి దిక్సూచి అని పలు సందర్భాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడంతో డిప్యూటీ సీఎం అనే చర్చకు ఫుల్ స్టాప్ పడింది. ఈ నెలలో కడప వేదికగా మహానాడు జరుగుతుంది. మహానాడులో లోకేష్ ను తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారనే టాక్ ఉంది. తర్వాత మెల్లగా ఆయనను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా లోకేష్ ను ముఖ్యమంత్రి పీఠంపై చూడాలన్న ఆకాంక్షను చంద్రబాబు దగ్గర నేరుగానే వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వయస్సు, ఆరోగ్యం రీత్యా చంద్రబాబుపై ఒత్తిడి తగ్గించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లోపే లోకేష్ కు సీఎం బాధ్యతలు అప్పగిస్తే ఆయనకు పాలనాపరమైన అనుభవంతో పాటు పార్టీ క్యాడర్ కు లోకేష్ మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని కొందరు సీనియర్లు కూడా చంద్రబాబు దగ్గర బయటపడినట్లు సమాచారం.
మరోవైపు నారా లోకేష్ రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. లోకేష్ రాజకీయ అరంగేట్రం చేసిన సందర్భంలో చుట్టుముట్టిన వెటకారాలు, వెక్కిరింపులు, విమర్శలను ఎదుర్కొని నిలబడిన తీరు అందరూ అవాక్కయ్యేలా చేసింది. లోకేష్ ను వైసీపీ నేతలు కొందరు దారుణాతి దారుణంగా విమర్శించారు. ఏబీసీడీలు రావని కొందరు అంటే లోకేష్ కు మాట్లాడడం కూడా చేతకాదని మరికొందరు ఎగతాళి చేశారు. ఇంకొందరు లోకేష్ ని పప్పు అంటూ, లోకేష్ కంటే ఆయన భార్య బ్రాహ్మిణీనే బెటర్ అంటూ మరికొందరు అవహేళన చేశారు. పటాపంచలు చేస్తూ ఈ యువనేత రాజకీయాలలో నిలదొక్కుని ఇప్పుడు పార్టీలో 2వ స్థానానికి ఎదిగిన తీరు చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. విమర్శలొస్తే చాలా మంది ఎమోషనల్ అయిపోతారు. కానీ లోకేష్ మాత్రం తనకు ఎదురవుతున్న అవమానాలను మౌనంగా భరించి పాదయాత్రతోనే సమాధానం చెప్పారు. పాదయాత్రలో నడిచిన ప్రతి అడుగు ప్రజల్లో లోకేష్ పై ప్రజలకు, పార్టీ శ్రేణులకు అపార నమ్మకాన్ని కలిగించింది. పైగా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉండగా చంద్రబాబు అరెస్టు జరిగిన సమయంలో టీడీపీకి నాయకత్వ శూన్యత వస్తుందని రాజకీయ ప్రత్యర్థులు ఆనందపడ్డారు. కానీ లోకేష్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి జాతీయ మీడియా ముందు చంద్రబాబు అరెస్టును ఎండగట్టి హస్తనలోనూ తన పవర్ ఏంటో చూపించి స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. అంతేకాదు, పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్లు గతంలో ఓడిపోయిన మంగళగిరిలోనే భారీ మెజారిటీతో గెలిచి చూపించి ప్రత్యర్థుల నోళ్లు మోయించారు. పాదయాత్రతో తుఫాను సృష్టించిన లోకేష్ రెడ్ బుక్ పేరుతో అక్రమార్కులకు వార్నింగ్ ఇచ్చి ఎన్నికల్లో ఓట్ల సునామీతో వైసీపీ కూసాలు కదిలించి టీడీపీకి ఆశాకిరణంగా మారారు. మోదీ తనతో కలవాలంటూ లోకేష్ ను 2 సార్లు ఆహ్వానించి 2 గంటలకు పైగా ఆయనతో మాట్లాడడం చూస్తే దేశ రాజకీయాలలో యువ నాయకుడిగా లోకేష్ కు ఉన్న ప్రాధాన్యత ఇట్టే అర్థమైపోతుంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకత్వం లోకేష్ దేనన్న విషయం స్పష్టమవుతోంది. అటు చంద్రబాబుకు, ఇటు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు రాజకీయ వారసుడు లోకేష్ కావడంతో ఇప్పటి నుండే బీజేపీ అధినాయకత్వమంతా పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్నామన్న సంకేతం ప్రధాని మోడీతో భేటీ ద్వారా స్పష్టం చేసినట్లు అయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లోకేష్ మోదీ భేటీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ మార్పునకు నాందిగా చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.